ఈరోజు 2వ అధ్యాయంలో 42, 43, 44 శ్లోకాలు. మరి ఈ 3 శ్లోకాల్లో మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏం తెలియజేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రో మహారాజు కూజై, శ్రీకృష్ణ పరమాత్మ కూజై, గీతా మాత కూజై, పోచం అమ్మవారికి జై. నేను చెప్తా, మీరు అనండమ్మ. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపకృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగములయందు ఇష్టము కలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి ఎద్దియును లేదని వాదించువారును, విషయ వాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గ అభిలాషులను అగు అల్పజ్ఞులు, జన్మము కర్మము తత్ఫలము నొసంగనదియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినదియు ఫలశూన్యమైనది యోగు ఏ వాక్యమును చెప్పుచున్నారో ఆ దానిచే అపహరింపబడిన చిత్తము కలవారును, అనగా ఆ వాక్యమును నమ్మి దృశ్య వ్యామోహమనందు పడువారును, భోగైశ్వర్య ప్రియులకు జనులకు దైవ ధ్యానమందు నిశ్చయమైన ఏకాగ్రమైన బుద్ధి కలుగటం లేదు. గత శ్లోకంలో ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అనేటువంటి అంశాన్ని సూచించారు. ఇక్కడ 2వ అధ్యాయంలో 42, 43, 44 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక సాధకుణ్ణి టర్న్ చేసేటువంటి అంశాన్ని ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ సూచిస్తున్నారు. ఎందుకంటే లోకంలో చాలామంది ఏదైనా చెప్పాలనుకుంటే ముఖస్తుతి అంటారు, లేకపోతే పొగుడుతూ ఉంటారనమాట. పరమాత్మకి అలా పొగడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని మనం చెప్పాలంటే అభిమానం అడ్డం వస్తాయి. కొంతమందికి మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేం. సపోజ్ నేను ఏదైనా మిస్టేక్ చేశాను అనుకోండి, మీరు నాతో చెప్పలేరు, డైరెక్ట్గా పక్కన వాళ్ళతో అంటారనమాట. అంటే మనం భయపడతాం. అవతల వాళ్ళు తప్పు చేస్తే ఏదైనా చెప్పాలంటే మనం భయపడతాం. ఇంకోటి, మనకు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఎప్పుడు అప్పడిగినా ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, నువ్వు ఈ తప్పు చేస్తున్నామని మనం అనలేము. ఎందుకంటే ఈసారి అప్పివ్వడు. అంటే మనం ఏదో ఒకటి ఆశించినప్పుడు అవతల వాళ్ళని మనం సూటిగా మాట్లాడలేము అవతల వాళ్ళతోటి. ఎందుకంటే మనం వేరే ఒకటి ఆశిస్తూ ఉన్నాం. పరమాత్మ మన నుండి ఏమీ ఆశించట్లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలుగుతారు. పరమాత్మ దగ్గర భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే పరమాత్మ సూటిగా చెప్తారనమాట. మన ఇష్టాలతో ఆయనకు సంబంధం లేదు. మనకు ఏది మేలు చేకూర్చుద్దో అది చెప్తారు. డొంక తిరుగుడు వ్యవహారం ఉండదన్నమాట. సూటిగా చెప్తారు. నువ్వు పర్వాలేదు అనే పాయింట్స్ ఉండవు ఇక్కడ. పర్వాలేదులే, అయ్యేం కాదులే అని ఇట్లా చెప్పరనమాట. ఖచ్చితంగా ఇది చేయకూడదు, ఖచ్చితంగా ఇది చేయాలి అని ఖచ్చితంగా చెప్తారు. అందుకే భగవద్గీత ఇప్పటికీ నిలబడింది. కొన్ని వేల సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా మనం భగవద్గీతను ఎందుకు పట్టుకున్నామంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా సత్యాలు. అవి నిర్వివాదాంశమైనవి. ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించి ఆ స్థితిని పొంది ఉన్నారు.
ఎందుకంటే విమర్శించడానికి తావు లేకుండా ఉన్నది. నాస్తికులు కూడా విమర్శించడానికి తావు లేనటువంటి సత్యాన్ని చెప్పారు. నాస్తికులు కూడా విమర్శించడానికి వీల్లేనంత సత్యాన్ని చెప్పారు. అర్థమైందమ్మా? ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో మతాల వాళ్ళందరూ కూడా ఎన్నో భాషల్లోకి అనువదించబడింది భగవద్గీత. ఎన్నో మతాల వారు ఉర్దూలో కూడా అనువదింపబడింది. ఉర్దూలోకి అంటే ముస్లిమ్స్ కూడా భగవద్గీతను పఠిస్తున్నారు. అంటే ఆలోచించండి, అరబ్ కంట్రీస్లో కూడా భగవద్గీతను పఠిస్తున్నారు. కనీసం భక్తి జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా భగవద్గీతను ఫాలో అవుతున్నారు. కమ్యూనిస్టులు కూడా భగవద్గీతను వ్యతిరేకించలేకపోతున్నారు. కమ్యూనిస్టులు అంటేనే నాస్తికంగా ఉంటారు, కానీ అలాంటి కమ్యూనిస్టులు కూడా భగవద్గీతను వ్యతిరేకించలేకపోతున్నారు. ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలు అంత సత్యప్రపూర్ణాలు, అంత సత్యంగా ఉన్నాయన్నమాట. కానీ ఈరోజు మనకి పరమాత్మ 2వ అధ్యాయం 42, 43, 44 శ్లోకాల్లో మాత్రం ఒక మాస్టారు మనం కరెక్ట్గా చదువుకోకపోతే ఎలా బెత్తం తీసుకొని కొడతారో అలా కొట్టినట్టుగా చెప్తారు. ఇవాళ మనం కొంచెం కాన్సన్ట్రేషన్గా విన్నాం. మనం మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకుందాం. మన జీవితంలో ఏమైనా మార్చుకునే అవకాశాలు ఉంటే మార్చుకుందాం. మీరు భగవద్గీత వినే అర్హత వచ్చింది కాబట్టి వింటున్నారు. అందరూ వినలేరు భగవద్గీత అందరూ వినలేరు. భగవద్గీత వినాలంటే ఒక అర్హత కావాలా. ఆ అర్హత మనకుంది కాబట్టి వినిపిస్తున్నారు పరమాత్మ. అర్హత లేని వాళ్ళు వినలేరు అనమాట. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ జీర్ణించుకోలేరు కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకే తెలియజేస్తారు పరమాత్మ. ఓకే, అట్లా ఈ లోకంలో ఎక్కువ మంది ఫలితాన్ని వచ్చేటువంటి కర్మల్ని సూచిస్తారు. లాభయుక్తమైనటువంటి కర్మలనే సూచిస్తారు. కానీ ఇక్కడ పరమాత్మ ఏమంటుంది? వేదవాద రతః అన్నారు. వేదవాద రతః అన్నారు. అంటే వేదములో చెప్పబడినటువంటి కొన్ని అంశాలను మాత్రమే బలపరుస్తూ సాధకుణ్ణి మోటివేట్ చేసి సాధకుణ్ణి ముందుకు నడిపించి ఇంక కొంత లెక్క తీసుకువెళ్ళి ఇక అక్కడే ఉంచుతారు. ఇక ముందు అంతకంటే ముందుకు పోనీ ఒక చోట స్టేబుల్ చేసేస్తారు. ఇది కూడా వేదంలోనే చెప్పారు. ఇప్పుడు చెప్పేవాళ్ళని వేదంలో లేవని కాదు, వేదంలో చెప్పబడినటువంటి పాటే చెప్తారు. కానీ కొంతవరకే తీసుకువెళ్ళి అక్కడ మిమ్మల్ని నిలబెడతారన్నమాట. ఇక అంతకంటే ముందు ఇంక మిమ్మల్ని వెళ్ళనీరు. ఎందుకు వెళ్ళనివ్వరు? అంతకంటే ముందుకు వెళితే వాళ్ళ జీవితాలు ముందుకు పోవు. భగవద్గీతలో పరమాత్మ చాలామంది భగవద్గీతలో ఈ 3 శ్లోకాల్లో చెప్పబడినటువంటి భావం సూటిగా భక్తులకి అర్థమైతే చాలామంది కంపెనీలు మూసుకోవాలా, చాలామంది ఆఫీసులకు తాళాలు వేసుకోవాలా, చాలామంది దుకాణాలు బంద్ చేసుకోవాలా. ఇంకేమి నడవన్నమాట. అవన్నీ నడవకపోతే వాళ్ళకి బ్రతుకు తెరువు ఉండదు. వాళ్ళకు బ్రతుకు తెరువు ఉండదు కాబట్టి మనల్ని అక్కడే ఆపుతారు. ఇంకా ముందుకు పోనివ్వరు అన్నమాట. అందుకే చెప్తారన్నమాట. అందుకే ఎంత కఠినంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటిది. ఎందుకంటే వేదంలో 3 భాగాలు ఉన్నాయి. వేదంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ, 3వది జ్ఞానకాండ. ఇక మనం ఎప్పుడు కూడా కర్మల కాడే ఆగిపోయి ఉన్నాం. దానికి పైన ఉన్నటువంటి ఉపాసన వైపు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి జ్ఞానం వైపు కానీ మనం ఆలోచించేటువంటి పరిస్థితిని వాళ్ళు మనకు కల్పించరు. ఇక్కడే ఆగిపోతాం అన్నమాట మనం. ఎందుకంటే మనకేంటంటే ప్రయోజనాలు కావాలి, మనకి లాభాలు కావాలి. మనకేం కావాలా? మనం ఒక బిజినెస్ లాగానే ఉన్నాం. ఇందులో మనం ఎట్లా ఉన్నాం? బిజినెస్ లాగానే ఉన్నాం. లాభం వస్తేనే ఏదైనా చేస్తామనేటువంటి థాట్స్ తోటే మనం కూడా ఉన్నాం. దాన్ని వాళ్ళు విట్లైజ్ చేసుకుంటున్నారు. మిగతా సమాజంలో ఉన్నటువంటి చాలామంది దాన్ని అలా విట్లైజ్ చేసుకుంటున్నారు. అవన్నీ కొన్ని అవసరం లేకపోయినప్పటికీ కూడా మనం అలాగే చేస్తూ ఉంటాం. చేయొద్దని చెప్పట్ల, చేయటం తప్పని చెప్పట్ల. చేయటం తప్పంటే అసలే వద్దంటారు. కానీ పరిమితం ఉంటుంది కదా. సపోజ్ మనం ఉన్నామనుకోమ్మా, 7వ తరగతి అయిపోయింది మన అబ్బాయికి. ఎన్నో తరగతి అయిపోయింది? 7వ తరగతి అయిపోయింది. మళ్ళీ 7వ తరగతి చదివిస్తామా? ఒకవేళ చదివించినవనుకోండి 1 సంవత్సరం చదివిస్తాం. సరే అయితే ఇందులే పిల్లగాడికి ఇంకా ఫుల్ స్ట్రాంగ్ నాలెడ్జ్ రావాలని ఇంకో సంవత్సరం 7వ తరగతి చదివిస్తాం. తర్వాత
మళ్ళీ నెక్స్ట్ అయినా కానీ 8కు పంపిస్తామా, మళ్ళీ 8 బాగోదు మళ్ళీ 7th చదివిస్తామా? పంపించాలి కదా. అట్లా కనీసం వాడు 8కు పంపేయకుండా 7వ తరగతి 10 సార్లు చదివించామనుకోండి, ఏమంటారు? వాడు చదవనంటాడు. మనల్ని ఏమంటారు? వాడు పెద్ద అయిన తర్వాత ఏమనుకుంటాడు? వాడు కొంచెం రియలైజ్ అయిన తర్వాత, వాడు పెద్దోడు అయిన తర్వాత, వాడికి పెళ్ళైన తర్వాత అనవసరంగా నన్ను 7వ తరగతి కాడే 10 సంవత్సరాలు ఉంచారని అనుకుంటామా అనుకోమా? మనం అనుకుంటాం. అప్పటికల్లా వాళ్ళు ఉండొద్దు, పెద్దోళ్ళు ఉంటే ఏం లేదు అనుకుంటాం. మనకు నాలెడ్జ్ రావాలి కదా. మనకు నాలెడ్జ్ వచ్చి రియలైజ్ అయిన తర్వాత అనవసరంగా నన్ను 10 సంవత్సరాలు ఆగాటికే కట్టేశారు, ఆ స్కూల్కే పంపించారు, నా అభివృద్ధిని ఆపారు, నా జీవితాన్ని కొలాప్స్ చేశారు అంటే మనమా? అలాగే ఎవరైనా కానీ మనల్ని ఒక చోట బంధించారనుకోండి, ఏదైనా ఒక కర్మ విధానంలో మనల్ని బంధించి ముందుకు వెళ్ళనివ్వకపోతే మనం ఎప్పుడైనా రియలైజ్ అయ్యి మనకు ఆ జ్ఞానం కలిగిందనుకోండి, ఆ రోజున మనం అనుకుంటాం అనవసరంగా మన జీవితాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నాం, విలువైనటువంటి సమయాన్ని కోల్పోయాము అనేటువంటి థాట్, ఆలోచన మనకి వస్తుంది. జ్ఞానం లేనప్పుడు మనం పరిమితంగా ఆలోచిస్తాం. జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తాం? పరిమితంగా. జ్ఞానం ఉంటే విశాల దృక్పథంతో అపరిమితంగా ఆలోచించేటువంటి అవకాశం అనేటువంటిది మనకు ఉంటుంది. చూడండి, మీరు ఇక్కడ భగవద్గీత చదువుతున్నారనుకోండి, ఎక్కువ మంది రారు. లలిత సహస్రనామాలు చదువుతున్నారనుకోండి, ఎక్కువ మంది రారు. అదే అక్కడ సెలబ్రిటీ వచ్చారనుకోండి, ఎక్కువ మంది వస్తారా రారా? వస్తారు. ఇంకొకటి, ఇక్కడ మీరు పారాయణం చేస్తున్నారు, భగవద్గీత లలిత విష్ణు పారాయణం చేస్తున్నారు. అవతల పక్కన ఒక ఆయన మహిమలు కలిగినటువంటి గురువు గారు ఉన్నారనుకోమ్మ, మహిమలు అమ్మ, ఆ గురువు గారు ఉంటే ఆ గురువు గారు ఏదైనా ఒక మహిమ చెప్పిండు అనుకోమ్మ, ఎంత రియాక్ట్ అవుతారు? ఇక్కడికి వస్తారు అసలు ఆ రోజు? ఆ మహిమలు చూపే గురువు గారు పక్క వీధికి వచ్చిండు అంటే అమ్మగారు సత్సంగానికి పిలిస్తే ఎవరైనా వస్తారా? అందరు అక్కడే ఉంటారు. ఏమో ఆ మహాత్ముడు కరుణిస్తే ఏదైనా రావచ్చు, బంగారం రావచ్చు, పిల్లగాడికి ఉద్యోగం రావచ్చు, ఆల్రెడీ ఉద్యోగం వస్తే కొంచెం ప్రమోషన్ రావచ్చు, శాలరీ పెరగవచ్చు. మహాత్ములతో ఎందుకు? అమ్మగారు ఎప్పుడు ఉండే? అమ్మగారే లలిత సహస్రనామం మన ఇంట్లోనే ఉండే, ఆ బుక్ మన ఇంట్లోనే ఉండే. ఇప్పుడేం చదువుకోవచ్చు, రేపేం చదువుకోవచ్చు. అమ్మగారు ఏమంది కదా అనుకోమా? అంటే లౌకికమైనటువంటి ప్రయోజనాలను ఆశించినప్పుడు, లౌకికమైనటువంటి ఫలితాలను ఆశించినప్పుడు అటే అట్రాక్ట్ అవుతాం. అలౌకికమైనటువంటి ఫలితాన్ని ఆశించినప్పుడు, అభౌతికమైనటువంటి ఆ ఫలితాన్ని ఆశించినప్పుడు ఇటువైపు మనం అట్రాక్ట్ అవటం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం అనేటువంటిది మనకి ప్రత్యక్షంగా కొన్ని కనిపించవు. ఆ ప్రయోజనం ఉంటుంది కానీ గుర్తిస్తేనే, ఎంతో తీక్షణంగా విచారణ చేసి గుర్తిస్తేనే మనకు అది కనిపిస్తుంది కానీ సామాన్యంగా అది కనిపించేటువంటిది కాదు. ఇంకోటి, సామాన్యుడి మదికి అందేది కూడా కాదు. జ్ఞానం యొక్క శక్తి సామాన్యుడికి కూడా అందేటువంటిది కాదు. ఆ అర్హత ఉన్నటువంటి వాడే గుర్తిస్తాడు. జ్ఞానిని ఎవరు గుర్తించగలుగుతారు? ఇంకో జ్ఞాని గుర్తిస్తాడు. జ్ఞానిని ఇంకొక జ్ఞాని గుర్తిస్తాడు, కానీ అజ్ఞాని గుర్తిస్తాడు. కానీ జ్ఞానిని ఎప్పుడూ గుర్తించలేడు. అర్హత లేనటువంటి వాడు ఎప్పుడూ గుర్తించలేడు. ఓకే, అయితే మనం ఈ సపోజ్ నలుగురు అట్టు వెళ్ళారనుకో అమ్మ, నలుగురు ఆ మహిమలకి వెళ్ళారనుకో, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వెళ్ళొచ్చిన వాళ్ళు నీకు తెలియదు అనుకుంటున్నావు. మన అబ్బాయికి ఎట్లా ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావు? మేము ప్లాట్ ఎందుకు కొనుక్కున్నాం అనుకుంటున్నాం? అక్కడికి వెళ్ళబట్టే. ఎన్నాళ్ళు అవుతుంది వచ్చి? అసలు అప్డేట్ అయినవా? ఏమన్నా ముందుకు వెళ్ళినవా? అక్కడే ఉన్నావుగా. నేను అదే చెప్పేది, అటు రమ్మని చెబుతున్నా. అంటే వాళ్ళు వెళ్ళింది కాక ఇక్కడ చదివేవాడిని కూడా లాక్కపోతారు. అదే గొప్పదని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పరిధి అంతవరకే ఉంది. ఏది సత్యము, ఏది అసత్యము, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి జ్ఞానం లేదు కదా. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తా. ఒక ఊరిలో నిత్య పారాయణం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజు గీతా పారాయణం చేస్తారు, లలిత పారాయణం చేస్తారు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తారు,
అలాగే మంత్ర అనుష్ఠానం కూడా చేస్తారు. మంత్ర అనుష్ఠానం కూడా చేస్తారు. గీత, లలిత, విష్ణుతో పాటు మంత్ర అనుష్ఠానం, కొంతమంది అష్టాక్షరి, కొంతమంది పంచాక్షరి, అట్లా మంత్ర అనుష్ఠానం కూడా చేస్తూ ఉన్నారు. మంచి భక్తులు, మంచి భక్తులమ్మ, అపారమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళకు తెలియట్లేదు, వాళ్ళకు తెలియట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రైతులు, పల్లెటూరు ప్రాంతంలో రైతులు అన్నమాట. వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక ఆయన పెట్టుకున్నారు. పని చేయటానికి, వర్క్ జీతగాడు అంటారు వెనకటి రోజుల్లో, ఆ వర్క్ చేయడానికి ఒక జీతగాడిని పెట్టుకున్నారు. జీతగాడు పనిచేస్తారు. ఒకసారి ఆ జీతగాడు వాళ్ళ ఊరు వెళ్ళాడు. వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ ఆయనకు ఒక ఆయన తారసపడ్డాడు. ఆయనకు ఒక గురువు తారసపడ్డాడు. ఆయన అన్నాడు, ఏరా నీవు నాకు ఈరోజు మంచిగా టయానికి కలిసిను, ఆదివారం ఇవాళ అమావాస్య రోజున నా దగ్గర ఒక విద్య ఉంది, ఆ విద్య నేను ఎవరికి చెప్పాలా అనుకుంటున్నా, ఇవాళ సాయంత్రం 6ంటికి నా దగ్గరికి ఎవరికి వస్తే వాళ్ళకి చెప్దాం అనుకున్నా, నువ్వు వచ్చినవు కాబట్టి నీకు చెప్తా అని చెప్పి సాయంత్రం ఆయనకి ఆ విద్య ఉపదేశించాడు. ఇప్పుడు ఆ జీతగాడికి ఆయన చెప్పినటువంటి విద్య వచ్చింది కాబట్టి కొంత ఆయన చెప్పినట్లుగా సాధన చేసిండు. మళ్ళీ తర్వాత వీళ్ళ ఊరు వచ్చిండు అనమాట. మళ్ళా సేమ్ వాళ్ళ దగ్గర భక్తుల ఇంట్లో పని చేయటానికి వచ్చిండు అనమాట. ఇప్పుడు పని చేయటానికి వచ్చిండు కానీ ఇప్పుడు ఆయనకి మహిమ ఉంది. ఇప్పుడు ఆ జీతగాడికి మహిమ ఉంది. ఇక్కడ నుండే చేలో ఉన్నటువంటి ఆవు ఎటు వెళ్తుంది గమనించి చెప్పగలిగేటువంటి ఒక దృష్టి జ్ఞానం వచ్చింది, దృక్శక్తి వచ్చింది. అలాగే కర్ణపిశాచ విద్య అంటారనమాట. అంటే శ్రవణం, అంటే అక్కడ ఉన్నటువంటి శబ్దాన్ని గుర్తించి చెప్పేటువంటిది అనమాట. ఇక్కడుండే సపోజ్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, లేదా విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పగలిగేటువంటి శక్తి ఆయనకి వచ్చింది. అయితే ఒకరోజు ఈయన ప్రొద్దుటే పొలం వెళ్ళాడు. ఎప్పుడు తిని వెళ్తాడో ఆ రోజు వాళ్ళు కొంచెం లేటుగా లేచారు. సరే అమ్మగారు నేను పనికి వెళ్తున్నా, పొలం పనికి వెళ్తాను అని చెప్పి పొలం పనికి ముందే వెళ్ళిపోయాడు. ఆ రోజు వీళ్ళు మినపగారెలు చేశారు. మినపగారెలు చేశారు. వాళ్ళ పద్ధతి ఏంటంటే ముందు చేసిన తర్వాత లెక్కేసుకుంటారు ఎన్నైని, ముందు తినరు అన్నమాట. ముందు ఎన్ని వండినవో లెక్కేసుకుంటారు. లెక్కేసుకున్న తర్వాత సపోజ్ వాళ్ళు 82 అయినాయి, వాళ్ళు చేసినాయి 82 అని మా గిన్నెలో పెట్టి మూత పెట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ, ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అట్లా పెట్టారనమాట. షేర్ చేసిన తర్వాత చాలామంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ షేర్ చేస్తారు. ఇతను పనికి వెళ్ళాడు అనమాట. వచ్చిన తర్వాత సరే ఆ జీతగాడికి అమ్మగారు ఏం చేసిందంటే ముందు చద్దన్నం పెట్టింది. చద్దన్నంతో పాటు 2 గారెలు పెట్టింది. చద్దన్నంతో పాటు 2 గారెలు పెట్టింది. తిన్నాడు. అమ్మగారు ఇంకో 2 గారెలు పెట్టండి అన్నాడు. గారెలు లేవురా అన్నది. గారెలు లేవురా అన్నది. అదేంది అమ్మగారు మీరు 82 గారెలు చేశారుగా, అందులో ఇంకా 18 ఉన్నాయిగా, 2గా పెట్టింది, ఇంకా 16 ఉన్నాయిగా, ఇంకో 2 పెట్టండి, ఇంకా 14 ఉంటే ఏం కాదన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇదేంది వీడికి ఎట్లా తెలిసింది, అసలు మేము వండింది ఎంత పిండి పోసేని చెప్తుండు, ఎన్ని గారెలైంది చెప్పిండు, మరి ఎవరెవరైనా తిన్నది చెప్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎన్ని మిగిలిందో చెప్తున్నాడు, ఇంకా నాకు 2 పెట్టండి, ఇంకా ఎన్ని మిగులుతాయో, అంత క్యాలిక్యులేషన్ ఎలా చెప్తున్నాడు వీడు. మొన్న ఈ మధ్యన ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో మార్పు వచ్చింది వీళ్ళు. ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో మార్పు వచ్చింది. మామూలు మార్పు కాదుగమ్మా. ఇంతకుముందు ఎప్పుడు ఇలా ప్రవర్తించలే. ఇప్పుడు ఏదైనా పెట్టకపోతే వాడు అడుగుతున్నాడు, అక్కడ ఉందో లేదో చెప్తున్నాడు, అక్కడ ఉందో లేదో ఇప్పుడు వీళ్ళు అబద్ధం ఆడే పరిస్థితి లేదు, వీళ్ళ దగ్గర అబద్ధం ఆడే పరిస్థితి లేదనమాట. వీళ్ళకి అనిపించింది అసలు మనం ఇన్ని సంవత్సరాల నుంచి గీత చదువుతున్నాం, లలిత చదువుతున్నాం, విష్ణు చదువుతున్నాం, మంత్రాలు మాలలు తిప్పుతున్నాం, మాలలు తిప్పుతున్నాం. సై లేదా సుయి లేదా, కళ్ళు మూసుకుంటే ఏం కనపడదా. వాడు చూడు అట్లా ఊరికి పోయి వచ్చిండో లేదో, గారిలో లెక్క చెప్తున్నాడు, వాడు పొలం వెళ్ళి కూడా ఇక్కడ ఏముందో చెప్తున్నాడు. ఇప్పుడు వాడికి ఎంత శక్తి వచ్చింది అని చెప్పి, ఏరా నీకు ఎట్లొచ్చింది అంటే, నేను మన ఊరు వెళ్ళాక అక్కడ ఒక గురువు గారు నాకు ఈ విద్య నేర్పించిండు అన్నాడు. అయితే మేము కూడా నేర్చుకుంటాం అన్నాడు. మేము కూడా నేర్చుకుంటాం అన్నాడు. నేర్చుకుంటామంటే మీకెందుకు అవసరం లేదులేండి అంటాడు. కాదు మామూలు విషయం ఇది,
మేము ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి అనుష్ఠానం చేస్తున్నాం, ఇంతవరకు మాకు ఏమీ తెలియలేదు. మేము చదువుకున్న భగవద్గీత కంటే, మేము చదివే లలిత కంటే, మేము చదివే విష్ణు కంటే, మేము చదివే అష్టాక్షరి పంచాక్షరి కంటే నీది ఎంత గొప్ప శక్తిరా, మామూలు నీది. ఇవన్నీ వద్దు మాకు, ఇక అదే మేము ఫాలో అవుతాం, మీ గురువుని పిలిచక రాపో అని చెప్పి చెప్తారు. సరే, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా ఇంటి ఓనర్స్ కూడా వాళ్ళ యజమాని వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళకు కూడా ఈ శక్తిని కావాలంట, ఇవన్నీ నేర్పాలంట విద్య అంటే, సరే అని చెప్పి ఒక సండే అనమాట వాళ్ళకి మంత్రోపదేశం చేసేది. సరే, వాడు సండే నేను వస్తా అని చెప్పు అంటాడు. సండే ఈవినింగ్ అనమాట, వాళ్ళు పగలు మంత్రోపదేశం చేయరు, సూర్యాస్తమయం అయిన తర్వాతనే, అంటే క్షుద్ర శక్తులు ప్రేరేపింపబడేటువంటి ఆ టైంలో కాబట్టి రాత్రిపూట అన్నమాట ఆ విద్య ఉపదేశించేటువంటి. సాయంత్రం ఈవినింగ్ 6 తర్వాత నేను వస్తా అంటాడు. సరే, నేను 5 కల్లా అక్కడికి వచ్చేస్తా అంటాడు. ఆ 5 కల్లా వచ్చేస్తా అంటే మరి వీళ్ళు గురువుగారు వస్తున్నారంటే ఏం చేస్తారు, ఇంట్లో ముందు ఇల్లంతా ముందు శుభ్రంగా ఊడ్చి కడిగి దీపం వెలిగించి అప్పుడే మరి పూజ చేసుకొని, అప్పుడు మరి గురువుగారు వస్తున్నారని చెప్పి మరి గీత లలిత విష్ణు అన్ని చదువుకొని మంత్రానుష్ఠానం చేసి రెడీగా ఉన్నాను అనమాట. ఆ రోజు మధ్యాహ్నం పడుకోలే, మాత్రం రెడీ చేసి రెడీగా ఉన్నారనమాట. వీళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇంతలోకి జీతగాడు వచ్చి ఏమండి గురువుగారు వచ్చారు, వస్తున్నారు, ఇంకా 5 minutesతో వస్తారంట అని చెప్పాడు. సరే రాని అని చెప్పి వీళ్ళు మొత్తల ముందున్నారు, ఎంట్రన్స్లో గేట్ ముందున్నారు. మరి గురువుగారికి ఆహ్వానం పలకాలి కదా అని చెప్పి మొత్తంలో ఉన్నారు. అయితే ఆ గురువుగారు అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి రండి అంటే లోపలికి రాలేకపోతున్నాడు. ఎందుకు లోపలికి రాలేకపోతున్నాడు అని ఆలోచించాడు. నేనేంటి, నా శక్తి ఏంటి, నేను లోపలికి రాలేకపోవడం ఏంటి అని చెప్పి అనుకున్నాడు. మళ్ళీ లోపలికి రావడానికి ట్రై చేస్తున్నాడు. లోపలికి రావడానికి ట్రై చేస్తే ఏదో ఒక ఎనర్జీ నెడుతుంది, తెలియట్లేదు. ఒళ్ళంతా మంట పుడుతుంది ఈయనకి. కొంచెం ముందుకు వస్తే ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయి, తాపం భరించలేకున్నాడు. బలవంతంగా లోపలికి రాలేకపోతున్నాడు. వద్దామంటే ఏదో ఎనర్జీ ఫోర్స్ నెడుతూ ఉన్నట్లుగా అనిపించింది. అప్పుడు ఆయన బయటే ఉండి వాళ్ళ గురువు గారికి నమస్కారం చేసింది. ఏం జరుగుతుందో తెలియచేయండి అంటే, అప్పుడు అతనికి లోపల ఒక దివ్య జ్ఞానాన్ని కలిగించారు ఆ గురువు గారికి. నాయన, నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి ఆ ఇంట్లో వాళ్ళు అపారమైనటువంటి శక్తి ఉన్నటువంటి సిద్ధపురుషులు, వాళ్ళు ఎంతో శక్తిని నింపుకొని ఉన్నారు. వాళ్ళ ఈ ఆవరణం మొత్తం కూడా ఆ యొక్క శక్తి తరంగాలతోటే నిండి ఉంది. నిరంతరం వాళ్ళు గీతా పఠనం చేస్తున్నారు, లలితా పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉన్నారు, నిరంతరం కూడా అష్టాక్షరీ మంత్ర పఠనం చేస్తూ ఉన్నారు, జపం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ శక్తి తరంగాలు ఆవరణ మొత్తం నిండి ఉన్నాయి. కాబట్టి నీవు అక్కడికి వెళ్ళటానికి నీకు శక్తి సరిపోదు, వాళ్లకు మంత్రాన్ని ఇచ్చే అర్హత కానీ నీకు లేదు, నువ్వు రిటర్న్ వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ గురువు గారి యొక్క ఆదేశం వెనకైంది. అప్పుడు ఆయన లోపలికి వెళ్లకుండా వాళ్ళనే బయటికి రమ్మని, ఆ యజమానుల్నే బయటికి రమ్మని ఆయనే వీళ్ళకి నమస్కారం చేసి నాకు మంచి జరగాలని చెప్పి ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత, అయ్యా నేను చెప్తున్నా, మీరు అనుకుంటున్నారు నా దగ్గర ఏదో గొప్ప శక్తి ఉందనుకున్నారు, ఇవన్నీ కూడా అల్పమైనటువంటి విద్యలు, ఇవన్నీ కూడా అల్పమైనటువంటి విద్యలు, క్షుద్ర విద్యలు, ఇవి అంత శక్తివంతమైనటువంటివి కావు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి శక్తి కంటే నా దగ్గర ఉన్నటువంటి శక్తి చాలా స్వల్పమైనటువంటిది, అందుకే నేను మీ ఇంట్లోకి ప్రవేశించలేకపోతున్నాను. కాబట్టి మీరు నా దగ్గర ఉన్న విద్య కంటే కూడా మీ దగ్గర ఉన్నటువంటి విద్యనే మీరు ఎక్కువ అనుష్ఠానం చేసి ఆచరించండి, మీకు ఆ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారు. ఇక అలా చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్తారమ్మా, మళ్ళీ నీ మంత్రం చెప్పానని అంటారా? ఓకే, అంటే మనం సాధన చేస్తూ ఉన్నామంటే మనం చేసేటువంటి సాధనకు ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి దాన్ని కూడా మనం గుర్తించగలగాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, వేద వాదరత
వేదవాద రతులు అంటే వేదములో చెప్పబడినటువంటి కొంత భాగాన్ని మాత్రమే మీకు సూచించి, కొంత భాగాన్ని మాత్రమే మీకు అందించి ఇక అంతటితో సరిపోతుందని చెప్తారు. కాదు, అంతటితో సరిపోదు. ఉపాసన చెయ్యాలి. తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో జ్ఞానముతో కూడి ఉన్నటువంటి కర్మ అది బంధహేతువు కాదు. జ్ఞానము లేకుండా చేయబడినటువంటి కర్మ బంధహేతువు. జ్ఞానముతో కూడినటువంటి కర్మ బంధించదన్నమాట, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఏమన్నానంటే జ్ఞానం కూడా కావాలని చెప్పారు. కాకపోతే మనకు జ్ఞానం ఉండదన్నమాట. ఎందుకంటే ఇందులో చెప్తారు, కానీ మనం దాన్ని గుర్తించలేమన్నమాట. ఎందుకంటే కర్మలకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి మనం, అంటే ఒక సత్కర్మ చేస్తే ఒక పుణ్యం వస్తుంది అనేటువంటి థాట్తో మనం ఉంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ, స్వర్గ సుఖాలు. చాలామంది దేని కోరుకుంటున్నారు? స్వర్గ సుఖాలు. 2 రకాల సుఖాలు కోరుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాల సుఖాలు కోరుకుంటారు? 2 రకాలు. ఒక రకమైన సుఖం ఏంటది? ఇక్కడ అనుభవించేది. ఒక రకమైన సుఖం ఏంటది? ఇక్కడ ఎక్కడైనా నేను సుఖమే అనుభవించాలి, ఇక్కడైనా సుఖమే అనుభవించాలి. ఒకవేళ ఇక్కడ తప్పితే, ఇక్కడ తప్పితే అంటే ఇక్కడ తప్పితే అంటే ఏంటి అర్థం? పోయినా కానీ యాడికి పోతే ఒకవేళ నేను పోతే స్వర్గానికి పోవాలి, ఇంగాడికి పోకూడదు. ఇంకోటి ఉంటుంది, స్వర్గం కాకుండా ఇంకోటి ఉంటుంది. ఏమంటారు దాన్ని? ఆడికైతే పోవాలని ఎవరు కోరుకోరుగా, అక్కడికి పోవాలని ఎవరు కోరుకోరు. అందరూ కోరుకునేది స్వర్గంలోకి. ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయి మనకి? ఇహలోకంలో సుఖాలు ఉన్నాయి, స్వర్గలోకంలో సుఖాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? కొంతమంది ఇహలోక సుఖాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది పరలోక సుఖాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవునా కాదా? ఇద్దరు చేసేది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇక్కడ. మనం ఈ లోకంలో వ్యాపారాలు చేసి, ఉద్యోగాలు చేసి, వ్యవసాయాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం సమయం మొత్తాన్ని ఎలా వృధా చేసుకుంటున్నామో, అలాగే స్వర్గలోకంలో సుఖాలు పొందాలి అనేటువంటి థాట్ తోటి, అలాంటి కాన్సెప్ట్ తోటి ఎవరైనా కానీ ఆ ప్రయత్నాలు చేసినా కానీ వృధానే. ఇది మనం ఒప్పుకుంటామా? దానాలు చేయటం తప్పండే ఒప్పుకుంటామా? పుణ్యం వచ్చే పనులు చేయటం తప్పండే ఒప్పుకుంటామా? అలా అని చెప్పి సత్కర్మలను విడిచిపెట్టడం లేదు. కానీ 18వ అధ్యాయం ఇందాక మనం పారాయణం చేసినప్పుడు లాస్ట్ నోట్, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం. వేద పారాయణం చేయటం వలన, యజ్ఞ ఏకాతులు చేయటం వలన, దాన ధర్మాలు చేయటం ద్వారా వచ్చేటువంటి ఫలము కంటే అధికమైనటువంటి ఫలితాన్ని జ్ఞాని అయినటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు పొందుతున్నాడు అని చెప్పి ఇందాక మనం 8వ అధ్యాయం పారాయణం చేస్తే లాస్ట్ శ్లోకంలో చెప్తారు. మనం అది వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైందమ్మా? అంటే మనం ఇహలోకంలో సుఖాలు పొందాలని ఇట్లా ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ తప్పితే అక్కడికి వెళ్ళినా కానీ నాకు మంచిగా పొజిషన్ బాగుండాలని చెప్పి అక్కడ సుఖాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఇహలోకంలో పొందబడేటువంటి సుఖాలు ఎలా అల్పమైనటువంటివో, అశాశ్వతమైనటువంటివో, అక్కడ స్వర్గంలో పొందబడేటువంటి సుఖాలు కూడా అల్పమైనటువంటివి, అవి కూడా శాశ్వతమైనటువంటివి కావు అని చెప్పి సూచిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. పుణ్యం క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకం అంటే భూలోకంలోకి రావాల్సిందే అనేటువంటిది గీతాచార్యుడు చెప్పేటువంటి మాట. ఒక ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు, 100 crores. ఏం సంపాదించుకున్నాడు? 100 కోట్లు సంపాదించుకున్నాడు. అయితే అయిందిలే అని చెప్పి 1 కోటి ఖర్చు పెట్టదలుచుకున్నాడు. 1 కోటి ఖర్చు పెట్టదలుచుకున్నాడు. ఒక మంచి 5 స్టార్ హోటల్లో వెళ్ళాడు. 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు, 1 కోటి డిపాజిట్ చేశాడు. ఇక వాళ్ళ హోటల్లో ఎన్ని సుఖాలు ఉంటాయో అన్ని సుఖాలు పొందాలనుకున్నాడు. ఇంటికి రామ్ రామ్ అక్కడే ఉన్నాడు. సరే, ఇప్పుడు ఎన్ని రోజులు అనుభవిస్తాడు? అక్కడ సుఖాలు ఎన్ని రోజులు అనుభవిస్తాడు అంటే, ఆయన డబ్బులు ఎన్ని రోజులు సరిపోతాయో అన్ని రోజులకి. అర్థమైందమ్మా? ఇప్పుడు 1 కోటి రూపాయలు అంటే ఎన్ని లక్షలమ్మా? 100 లక్షలు.
అంతేనా 100 లక్షలు. ఇప్పుడు ఆయనకి హోటల్లో 5 స్టార్ హోటల్లో ఆయన మెయింటెనెన్స్కి రోజుకు 1,00,000 ఖర్చు అవుతుంది. రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు అనుభవించుతాడు ఆ ₹1,00,00,000? 100 రోజులు అంటే 3 నెలలు, అంటే 3 నెలల 10 రోజులు వేసుకోండి. అంతేగా 3 నెలల 10 రోజులు అనుభవించుతారు ₹1,00,00,000. 3 నెలల 10 రోజుల తర్వాత 3 నెలల 10 రోజులు అయిన తర్వాత ఏం చేయాలా? మళ్ళా ఆ వెయిటర్ని పిలిచి అరే మంచినీళ్ళు తీస్తారంటే తీసుకొస్తారా? నేను కాసేపు పడకుండా ఏసీ వేయరంటే వేస్తారా? ఎందుకేయడు? టైం పీరియడ్ అయిపోయింది. ఈడిచ్చిన డబ్బులకి టైం సరిపోయింది. టైం బ్యాలెన్స్ అయిపోగానే బయటికి నెట్టేస్తాడు. బాగుంది ఇంకో 2 రోజులు ఉంటా అంటే ఉండనివ్వడు. ఇంకో 2 రోజులు ఉంటా అంటే ఉండదు. కానీ ఇక్కడ ఇహలోక సుఖాల్లో కొంత మనకి జ్ఞానం ఉంది కాబట్టి దీన్ని గుర్తించగలుగుతాం. ఇహలోక సుఖాల్లో ఉన్నటువంటి ఒక మంచి అంశం ఏంటంటే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుస్తుంది. మనం పొందాల్సినటువంటి సుఖాలు ఎన్ని రోజులు పొందాలన్నది ఇక్కడ తెలుస్తుంది. వాడు హోటల్లోకి వెళ్ళే రోజునే క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు ఈ డబ్బులు ఎన్ని రోజుల వరకు వస్తాయని. రోజు ఖర్చు ఎంతో ఆయన చెప్తారు కదా. రోజు ఖర్చు ఎంతో చెప్పినప్పుడు మన డబ్బులకు ఎన్ని రోజులు సుఖాలు అనుభవించవచ్చో చెప్తారు. అది ఇక్కడ తెలుస్తుంది అనమాట. కానీ స్వర్గలోకంలో అలా తెలియదు. స్వర్గలోకంలో మనం అనుభవించేటువంటి సుఖాలు అక్కడ ఎన్ని రోజులు ఉంటామో అనేటువంటిది తెలియదు. ఖచ్చితంగా రావాల్సింది ఎప్పుడైనా. క్షీణే పుణ్యం క్షీణించగానే ఖచ్చితంగా అక్కడి నుంచి మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇహలోకంలో ఏంటంటే వాడు ముందే వెయిటర్ వచ్చి రేపు ఖాళీ చేయాలని చెప్తారు. రేపు అలా రూమ్ ఖాళీ చేయాలని చెప్తున్నారు. లేకపోతే 2 రోజుల ముందు నుంచి ఇంకా డబ్బులు కట్టు, లేకపోతే రేపు ఎల్లుండి ఖాళీ చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుని మనకు అయిపోయింది అనుకో, వారం రోజుల నుంచే మెసేజ్లు వస్తుంటాయి, రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ చేసుకో అని చెప్తారా లేదా? ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది. కానీ స్వర్గంలో ఆ ఫెసిలిటీ లేదనమాట. స్వర్గంలో అలాంటి ఫెసిలిటీ లేదు. ఎప్పుడైతే పుణ్యం క్షీణించిందో, పుణ్యం క్షీణించగానే వెంటనే అక్కడి నుంచి నెట్టేస్తాడు. నువ్వు అమృతం స్వర్గంలో దొరుకుతుందంటగమ్మా. ఏంటి? అమృతం సేవిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి సగం టీ తాగిన తర్వాత ఎలగొడితే మనకి ఎలా ఉంటుంది? సగం టీ తాగిన తర్వాత హోటల్ మూసేస్తున్నావు, నువ్వు కప్పు తీసుకొని బయట లేదా కప్పాడ పెట్టుకోనని అంటే ఎలా ఉంటుందో మనకి? హట్ అవుతామా లేదా? అలాగే మనం అమృతం తాగుతూ ఉన్నాం అనుకో, మా గ్లాస్తో సగం గ్లాస్ తాగగానే 250 ml తాగగానే ఇంకా 250 ml బ్యాలెన్స్ ఉండగానే నీ టైం అయిపోయింది. మిగతా 250 ml సేవించేటువంటి యోగ్యత నీకు లేదు. ఆ 250 ml గ్లాస్ అక్కడ పెట్టి నువ్వు డిస్పర్స్ అవ్వాలి, వెకెట్ చేయాలి. వెంటనే స్వర్గాన్ని వెకెట్ వాళ్ళకి ఇంకా అక్కడ మనకి పవర్స్ ఉండవు అమ్మ. ఇక్కడంటే కొద్దిగా ఏమన్నా పొలిటికల్ పవర్ యూజ్ చేయగలుగుతాం. ఆ నాయకుడితో ఈ నాయకుడితో చెప్పేసి హోటల్ మేనేజ్మెంట్ వాడితో చెప్పేసి ఒక అర్ధగంట తెరిపించగలుగుతాం సీఎంకో పిఎంకో ఫోన్ చేసి. కానీ అక్కడ ఆ ఫోన్ చేసే ఆ ఫెసిలిటీస్ లేవన్నమాట. అక్కడ ఎవరికో యమధర్మరాజుకో లేకపోతే ఎవరికో ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మళ్ళా ఇంకొక 1 డే కానీ 2 డేస్ కానీ ఎక్స్టెన్షన్ చేసుకునేటువంటి ఛాన్స్ మనకి ఉండదు. సినిమాల్లో చూపిస్తారట, సినిమాల్లో చూపెట్టేది నిజం అనుకోకూడదు. యమలీల యమగోళ ఇట్లాంటి సినిమాలు చూస్తే నిజమే అనుకుంటాం. అవన్నీ నిజాలు కాదనమాట. అవి ఎంటర్టైన్మెంట్ కోసం, మనం లేదో తాత్కాలికంగా సాటిస్ఫై చేయడం కోసం చేసే. కానీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడు మాట్లాడేది ఏముండదమ్మా. అక్కడ ఇప్పుడు కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఈయన మాట్లాడేది ఏముండదు. అక్కడ మాట్లాడేవాళ్ళు వేరే ఉంటారు. కోర్టులో మనం మాట్లాడుకోకూడదు. కోర్టులో ఎవరు మాట్లాడాలి అంటే లాయర్ మాట్లాడాలి, ఆ నాలెడ్జ్ ఉన్నోడు మాట్లాడాలి. అలాగే స్వర్గంలోకి నరకంలోకి వెళ్తే నువ్వు మాట్లాడే ఛాన్స్ నీకు ఉండదు. మన తరపున మాట్లాడే వాళ్ళు ఉంటారు. దేని చూసి మాట్లాడతారు? మన దగ్గర ఉన్నటువంటి మనం పాపపుణ్యాలు ఏవైతే ఉంటాయో, మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి వాళ్ళు మాట్లాడతారు, వాటిని బట్టి వాళ్ళు తీర్పిస్తారు. ఓకే, అంటే ఏంటి అర్థం? అంటే మనం ఎలా జీవించాలి అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? మనం ఈ లోకంలో జన్మించాలనుకోమ్మా, మనం ఈ లోకంలో జన్మించాలంటే ఎవరు డిసైడ్ చేస్తారు? మనం ఈ లోకంలో జన్మించాలనుకోమ్మా, ఎవరో ఒక డైరెక్టర్ ఉంటారు కదా, స్క్రిప్ట్ రైటర్ ఉంటారా, స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఉంటారా? సినిమా తీస్తున్నారు అనుకోమ్మా, స్క్రిప్ట్ రైటర్ ఒక ఆయన ఉంటాడుగా. ముందు స్క్రిప్ట్ రాయాలన్నమాట, తర్వాత డైరెక్టర్ వచ్చి డైరెక్ట్ చేస్తారు.
మళ్ళా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది కదా. ఇప్పుడు మన సినిమా అనేటువంటిది మనదే సినిమా అనుకో, మనమే హీరోగా ఉండి మన సినిమా తీయాలనుకోమ్మా, మన సినిమాకి ఎవరు స్క్రిప్ట్ రాస్తారు? బ్రహ్మదేవుడు స్క్రిప్ట్ రాస్తాడు. స్క్రిప్ట్ ఎవరు రాస్తే వాళ్ళు బ్రహ్మ, స్క్రిప్ట్ ఎవరు రాస్తే వాళ్ళు బ్రహ్మ. సరే బ్రహ్మదేవుడు రాస్తాడు అనుకున్నాం కాబట్టి బ్రహ్మదేవుడు మనం చేసిన వాటిని బేస్ చేసుకొని రాస్తాడా? స్వామి నన్ను మంచి ఇంట్లో పుట్టేయాలి, ఏసీ ఉండాలి, నాకు నేను కష్టాలు పడలేను, ఒక కనీసం ఒక 10-15 కోట్లైనా వండింట్లో పుట్టించు, పని చేయడానికి ఒక 10 మందిని పుట్టించు ముందే, తర్వాత నన్ను పుట్టించని మనం అప్లై చేసుకుంటే పుట్టిస్తాడా? అట్లా మనం కష్టాలు పడలేమని చెప్పి ఏసీలో ఉండలేమని చెప్పి, ఏసీ లేకపోతే ఉండలేమని రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారా? 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 మరి ఇప్పుడు ఎవరు పంపించారు మనల్ని ఇక్కడికి? దేన్ని బేస్ చేసుకొని ఈ సినిమాలో పంపించారు? మనకి నచ్చని సినిమానా నచ్చిన సినిమానా? మన సినిమాకి మనమే మూలం, మన సినిమా కథ మనమే తయారు చేసిస్తాం. మన సినిమా కథ వేరే వాళ్ళు ఎవరు? అర్థమైందమ్మా? వేరే వాళ్ళు ఇస్తే మనం ఎందుకు ఒప్పుకుంటాం? ఇప్పుడు మనకు కష్టమైనా ఎందుకు నచ్చుతుంది? సపోజ్ ఉదాహరణకమ్మా, వాళ్ళ పిల్లగాడు రోజు తిడుతుంటాడు, పక్కింటి పిల్లగాడు తిడితే ఊరుకుంటారా? ఎమ్మటే కేసు పెట్టరారు అన్నా కదా. పక్కింటి పిల్లగాడు తిరిగితే ఎమ్మటే కేసు పెడతారు, కానీ వాళ్ళ పిల్లగాడు తిడితే సంతోషంగా స్వీకరిస్తారు. ఎందుకు స్వీకరించినట్టు? మనవాడైనా కానీ తిడితే ఎందుకు పడుతున్నావు అంటే, గతంలో నువ్వు తిట్టావు కాబట్టి వాడు ఇప్పుడు తిడితే పడుతున్నాడు. ఊరికే వీడు ఊరుకోడు. ఎప్పటి వరకు పేషెన్సీ అంటే బాకీ ఉన్నంత వరకే. అంటే గతంలో నువ్వు 10 సార్లు తిడితే ఇప్పుడు బ్యాలెన్స్ వడ్డీతో సహా కలిపి రూపాయి వడ్డీ వేసుకున్నా కానీ 15 సార్లు తిట్టించుకోవాలి. మనం 10 సార్లు తిట్టుంటే 15 సార్లు తిట్టేంత వరకు మనకు పేషెన్సీ ఉంటుంది. మనకి ఎప్పుడు పేషెన్సీ ఉండదు? మనం 15 సార్లు అయిన తర్వాత ఈసారి తిడితే ఊరుకో. మరి ఎన్నిసార్లు ఎందుకు కోరుకున్నావు? అది బాకీ కాబట్టి. ఎన్నిసార్లు తిట్టినా ఎన్నిసార్లు కొట్టినా అంటే కొడుకంటే కొడుకే కదా, అత్తగారు కానీ మామగారు కానీ భర్త కానీ భార్య కానీ కోడలు కానీ వీళ్ళందరూ ఎందుకు తిడతారు? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇది ఎవరిదో కాదనమాట. మనం గతంలో ఏం చేశామో దాన్ని అనుభవించడానికి ఇప్పుడు వచ్చాం, దాన్ని అనుభవించడానికి వచ్చామన్నమాట. ఆ కర్మనే అనుభవిస్తూ ఉన్నాం. ఆ కర్మకు సంబంధించినటువంటి కర్మ దాన్నే మనం అనుభవిస్తున్నాం, దాన్ని రిలేటెడ్గానే అనుభవిస్తున్నాం. ఓకే, అంటే ఈరోజు మనం అనుభవించేటువంటి కర్మలన్నీ కూడా, ఈ వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా మనం గతంలో అనుభవించినవి, గతంలో చేసినవి, దాని యొక్క బీజాలు. గతంలో మనం చేసినటువంటి కర్మల యొక్క బీజాలే ఈరోజు ఇక్కడ మొలకెత్తుతున్నాయి. బీజం అంటే ఏంటి? మొలకెత్తేదనమాట. వెంటనే మొలకెత్తదు అది. ఇవాళ విత్తనం నాటితే తెల్లారే మామిడి పండు వచ్చిద్దా? కొంచెం టైం పట్టుద్ది, అలాగే మనం చేసినటువంటి కర్మలు కూడా సమయానుకూలంగా ఇందులో ప్రకటితమవుతాయి. వాటి యొక్క ఫలితాలను మనం అనుభవించాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, నాయన ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కర్మలను ఎక్కువ చేస్తూ వాటి ద్వారా కొంతమంది పాపాన్ని కొంతమంది పుణ్యాన్ని సంపాదించుకొని వాటి ద్వారా దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు, కొంతమంది సుఖాన్ని పొందుతూ ఉన్నారు. ఆ దుఃఖము శాశ్వతం కాదు, సుఖము కూడా శాశ్వతం కాదు. స్వర్గలోకంలో పొందబడేటువంటి సుఖాన్ని ఆశించి నీవు జ్ఞానాన్ని కోల్పోతున్నావు, అది సరైనటువంటిది కాదు. జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి, జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు? కర్మ కంటే ఉపాసన కంటే జ్ఞానము శ్రేష్టమైనటువంటిది అన్నారు. జ్ఞానము శ్రేష్టమైనటువంటిది అన్నారు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే తెలివి. జ్ఞానం అంటే తెలివి, అవునా కదా? తెలివే కమ్మ జ్ఞానం. ఇప్పుడు తెలివి లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఈ ప్రపంచంలో తెలివి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? తెలివి లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఉండవలసింది లౌకికమైన తెలివి కాదు, అందరికి ఉండే తెలివి కాదు.
ఇక్కడ ఉండవలసినటువంటి జ్ఞానం ఏంటంటే ఆత్మజ్ఞానం ఉండాలి. పరమాత్మ గీతలో ఏమని చెప్తున్నారు? ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గత శ్లోకంలో వ్యవసాయాత్మిక బుద్ధి అన్నటువంటి శ్లోకంలో మనం ఏమి నేర్చుకున్నాము అంటే, దేహమే దేవాలయం, ఇందులోనే దేవుడున్నాడు అని అన్నాం. కానీ కర్మకాండ చేసేప్పుడు, మీరు కర్మకాండ అనుష్ఠానం చేసేప్పుడు, ఆచరించేప్పుడు దేవుడు ఇందులో ఉన్నాడని చెప్పరు. అందులో మీకు కర్మకాండలో ఏమని చెప్తారంటే, దేవుడు మీకంటే వేరుగా ఉన్నాడు, దైవ సంబంధమైనటువంటి కర్మలు చేయకపోతే మీకు ఆ నష్టం వస్తుంది, ఈ నష్టం వస్తుంది అని చెప్పి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఓకే, అవి లెర్నర్స్కి ఓకే. లెర్నర్స్ ఉన్నారనుకోమ్మా, ఓకే, మీరు ఇంత జ్ఞానం తెలుసుకొని ఉన్నారు, ఇంత జ్ఞానం తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళు భయపడతారా? ఎందుకు చెప్తున్నారో తెలుస్తుంది కదా, ఎవరి కోసం చెప్తున్నారో తెలుస్తుంది. అది ఎవరి కోసం చెప్తున్నారో గుర్తించగలగాలి. ఒక్క మాట చెప్తాము. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.